అరేబియన్ నైట్స్ అనే కథల్లో కీలుగుర్రం అనే కథను ఇప్పుడు చెప్పుకుందాం. పర్షియా రాజ్యాన్ని ఖాదిర్ సుల్తాన్ పరిపాలిస్తున్న కాలంలో సంవత్సరానికి 2 సార్లు పండుగ ఉత్సవాలని కోటలో నిర్వహించేవాడు. ఆ ఉత్సవాలని చూడటానికి ఖానా పీనా గానా బజానాలలో మునిగి తేలటానికి అందరూ హాజరయ్యేవాళ్ళు. సుల్తానికి ఓ బలహీనత ఉంది. అది వింత వస్తువుల సేకరణ. ఎవరన్నా విచిత్రమైన వస్తువులు తెచ్చి సుల్తాన్కి బహుమానంగా ఇస్తే వాళ్ళు కోరినన్ని బంగారు మొహరీలు నజరానాగా సమర్పించుకునేవాడు. మొహరీలు వద్దంటే కోరింది ఇచ్చేవాడు. సంవత్సరానికి 2 సార్లు కోటలో జరిగే ఉత్సవాలకి సుల్తానుకున్న బలహీనతను తెలుసుకున్న ఇతర రాజ్యాల యువకులు కూడా వింత వింత వస్తువులు తెచ్చి సుల్తానికి బహుమానంగా ఇచ్చి మొహరీల సంచులు మోసుకుపోయేవారు. ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా మొదటి పండుగ ఉత్సవాలకి కోట సింహద్వారాలు తెరచి ప్రజలను ఆహ్వానించేవారు కోట కాపలాదారులు. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి షాదీఖానాల మెరిసిపోతున్న కోటలోని అందచందాలు చూస్తూ సుల్తాను గొప్పతనాన్ని పొగుడుతూ ఉత్సవాలకి తరలి వస్తున్నారు జనాలు. సుల్తానికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పేరు హురియత్ సుల్తాన్, కూతురు పేరు షహానా సుల్తాన్. ఇద్దరూ యుక్త వయస్కులే. హురియత్ తెలివి ధైర్య సాహసాలు కల యువకుడైతే షహానా అద్వితీయ అపురూప అందాల రాశి. ఆమె అందం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే జగదేక సుందరి ఆమె. దర్బారు మొదలవుతోంది అని సూచికగా కోట సింహద్వారం మీదున్న గంట మోగింది. గుసగుసలాడుకుంటున్న ప్రజలంతా నిశ్శబ్దంగా నిలుచున్నారు. హుందాగా ఖాదిర్ పాదుషా దర్బారులోకి ప్రవేశించి ప్రజలందరికీ తొలి పండుగ ముబారక్లు తెలిపి అందరినీ ఖానా పీనా గానా బజానాలలో మునిగి తేలండి అంటూ చెప్పి తన సింహాసనంలో కూర్చుని వజీరు వైపు చూశాడు. పాదుషా వారికి వింత కానుకలు తెచ్చినవారు ఇవ్వవచ్చు, వాటిని మెచ్చి మీకు బంగారు మోహరీలిస్తారు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఎప్పుడెప్పుడు ఆ విషయం ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్న యువకులు తాము తెచ్చిన వింత వస్తువులు తీసుకుని పాదుషా ముందుకు వస్తున్నారు. మొదటి వ్యక్తి ఒక కుండను తీసుకువచ్చి ఈ కుండను తాకితే సప్తస్వరాలు పలుకుతాయి అన్నాడు. పరీక్షించి చూసి అతనికి 1000 మొహరీలు ఇచ్చాడు ఆ సుల్తాన్. మరొకడు ఓ చిలుకు బొమ్మను తెచ్చి ఈ బొమ్మకు ప్రాణం లేకపోయినా మనం ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది అని చెప్పాడు. చిలుకు బొమ్మని కూడా పరీక్షించి అతనికి 2000 బంగారు మోహరీల సంచిని అందించారు. ఒక్కొక్కరూ తాము తెచ్చిన వింత వస్తువులను తెచ్చి సుల్తాన్కిచ్చి దాని గొప్పతనాన్ని తెలియచేసి పరీక్షించిన సుల్తాను ఇచ్చిన మోహరీలు సంచులు తీసుకుని ఖానా పీనా జరుగుతున్న వైపు వెళ్ళిపోతున్నారు. సుల్తాను వజీరును పిలిచి, ఈసారి నిరుడు కంటే ఎక్కువ మంది వింత వస్తువులు తెచ్చి ఇచ్చినట్లున్నారు కదా, ప్రజలలో వింత వస్తువుల పట్ల అభిరుచి పెరుగుతోంది కదూ అన్నాడు. అవును పాదుషా, తమరు ఇచ్చే బంగారు మోహరీలకు ఆశపడి చిన్నా పెద్ద అందరూ తమ బుర్రలను ఉపయోగించి వింత వింత వస్తువులు సృష్టిస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం. ప్రజలు తెలివిగలవారై ఉంటే ఆ రాజ్యం సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుంది అని వజీరు సుల్తాను ప్రశ్నకి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ఇంతలో ఒక యువకుడు అక్కడకు వచ్చాడు. 4 మనుషులు పరదా కప్పిన ఓ పెద్ద వస్తువును తెచ్చి దర్బారు మధ్యలో పెట్టి ఆ యువకుడు ఇచ్చిన మొహరీలు తీసుకుని వంగి సలాం చేసి వెళ్ళిపోయారు. ఆ యువకుడు పాదుషాకి సలాం చేసి తను తీసుకువచ్చిన వస్తువు మీదున్న పరదాని తొలగించాడు. ఆ పరదా క్రింద ఉన్నది ఓ గుర్రపు బొమ్మ. ఆ బొమ్మ చెక్కతో కాక ఓ ప్రత్యేకమైన లోహంతో తయారు చేయబడింది. ఆ గుర్రపు బొమ్మని సుల్తానికి చూపిస్తూ, పాదుషా, నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ గుర్రాన్ని తయారు చేశాను. ఇది మామూలు గుర్రపు బొమ్మ కాదు. ఈ బొమ్మ గుర్రం నేల మీద నీళ్ల మీద పరిగెడుతుంది. ఆ రెండూ కాక ఆకాశంలో కూడా ఎంత దూరమైనా ఆకలి అలుపు లేకుండా ప్రయాణిస్తుంది అంటూ దాని గొప్పను చెప్పాడు. ఆ యువకుడి మాటలకి ప్రజలు సుల్తాన్ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. సుల్తాన్ ఆ గుర్రాన్ని ఆకాశంలోకి ఎగిరించి చూపించమన్నాడు. ఆ యువకుడు గుర్రం ఎక్కి ఎడమవైపు మెడ దగ్గర ఉన్న మీట తిప్పాడు. ఆ గుర్రపు బొమ్మ నెమ్మదిగా ముందుకు వెనక్కు ఊగింది. దాని 2 చెవులను పైకి లాగి పట్టుకున్నాడు. గుర్రం నెమ్మదిగా గాలిలోకి లేచింది. ఆ తరువాత దర్బారులో ఉన్న ద్వారంలోంచి బయటకు నడిపించాడతను. ఆ వింత చూడటానికి దర్బారు జనంతో పాటు సుల్తాను వజీరు కూడా బయటకు వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆ గుర్రం ఆకాశంలోకి పైపైకి పోయి
చివరికి చుక్కలాగా మారిపోయింది. కొంతసేపటి తర్వాత ఆ యువకుడు తిరిగి వచ్చి కొన్ని ఖర్జూర పళ్ళు సుల్తానికి ఇస్తూ, పాదుషా, ఈ ఖర్జూరాలు ఈ రాజ్యానికి ఉత్తరం వైపు సముద్రంలో ఉన్న దీవి నుంచి తీసుకువచ్చాను అంటూ చెప్పాడు. అంత తక్కువ సమయంలో అంత దూరం వెళ్ళి ఖర్జూరాలు తీసుకువచ్చానని చెబితే అతన్ని పిచ్చివాడి క్రింద జమ కడతారు. దీవికి వెళ్లాలంటే నిద్రాహారాలు మానుకుని పడవకు తెడ్డు వేస్తూ ప్రయాణం చేస్తే 5 పగళ్ళు 6 రాత్రులు గడిస్తేనే కాని ఆ దీవిని చేరటం సాధ్యం కాదు. కాని కళ్ల ముందే ఆ గుర్రం ఆకాశంలోకి ఎగిరి క్షణంలో మాయమవటం చూశారు కనుక ఆ యువకుడు చెప్పింది నిజమేనని అక్కడున్న సుల్తాన్తో సహా అందరూ నమ్మక తప్పలేదు. పాదుషా, ఈ గుర్రం ఎంతో వేగంగా ప్రయాణిస్తుంది. ఈ భూమండలం మొత్తాన్ని ఈ గుర్రం మీద ఒక రాత్రి ఒక పగలులో చుట్టి రావచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ ఆ గుర్రంకున్న మరో గొప్పదనాన్ని సుల్తానికి వివరించాడు ఆ యువకుడు. ఆ గుర్రం సుల్తానికి బాగా నచ్చింది. ఇలాంటి గుర్రం ఈ ప్రపంచంలో మరెక్కడైనా ఉందా అంటూ ఆ యువకుడిని అడిగాడు సుల్తాన్. ఆ అవకాశం లేదు పాదుషా. ఇది నా తెలివితేటలతో ఎంతో రహస్యంగా ఏళ్ల తరబడి కష్టపడి తయారు చేశాను అంటూ వివరించాడా యువకుడు. ఇది మాకు బాగా నచ్చింది. దీన్ని మాకు ఇచ్చి మా నజరానాగా ఒక మదపుటేనుగును మోయగలిగినన్ని బంగారు మోహరీలను తీసుకో. అంతేకాక ఈ ఉత్సవం పూర్తి అయ్యేదాకా మా ప్రత్యేక అతిథిగా గౌరవ మర్యాదలు అందుకో అంటూ ఆ యువకుడికి చెప్పాడు పాదుషా. క్షమించండి పాదుషా, కేవలం బంగారు మోహరీల కోసమే అయితే ఈ గుర్రాన్ని ఏ రాజ్యపాదుషాకి ఇచ్చినా నేను కోరినంత బంగారు మోహరీలు వజ్ర వైఢూర్యాలు ఇస్తారు. నాకు కావలసింది అవి కాదు అంటూ తన కోరిక వెల్లడి చేస్తే సుల్తాన్ ఏమంటాడో అని భయంతో ఆగాడు ఆ యువకుడు. అతడు చెప్పటానికి భయపడుతున్నాడని అర్థం చేసుకున్న సుల్తాన్, పర్వాలేదు, నీ మనసులో ఉన్న కోరికను చెప్పు. అది ప్రకృతి విరుద్ధమైనది కాకుండా ఉంటే తప్పకుండా తీరుస్తాం. తీర్చకపోతే నీ గుర్రం నీకిచ్చి నువ్వు కోరుకున్న చోటికి ప్రాణాలతో భద్రంగా చేరుస్తాం అంటూ ఆ యువకుడికి ధైర్యం చెబుతూ హామీ ఇచ్చాడు. పాదుషా, మీ దయార్ద్ర హృదయానికి కృతజ్ఞుడిని. దీనిని తయారు చేయటానికి ఎంతో కష్టపడ్డాను. ఇది ఎంతో అపురూపమైనదని మీరూ ఒప్పుకున్నారు. కనుక దీన్ని మీకు ఇచ్చి అంతే అపురూపమైన మీ కూతురిని భార్యగా పొందాలనుకుంటున్నాను అంటూ తన మనసులో మాటను పాఠం అప్పచెప్పినట్లు గబగబా చెప్పాడు ఆ యువకుడు. సుల్తాను ఆలోచనలో పడి తన వజీరు వంక చూశాడు. పాదుషా, ఈ యువకుడి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు సామాన్యమైనవి కావు. అవి మనం కల్లారా చూశాం. ఇలాంటి వాడికి పిల్లని ఇవ్వటం వలన మనకి ఎంతో లాభమే కానీ నష్టం లేదు అంటూ తన అభిప్రాయం రహస్యంగా సుల్తాను చెవిలో చెప్పాడు వజీర్. వజీరు మాటలు నిజమే అనిపించాయి సుల్తాన్కి. నీ కోరికను మన్నిస్తున్నాం. మా యువరాణిని నీకిచ్చి పెండ్లి చేయటానికి మా సమ్మతిని తెలియజేస్తున్నాం. త్వరలో ఆ వేడుక జరిపిస్తాం. అప్పటిదాకా నీవు మా అతిథిగా ఉండు అంటూ ఆ యువకుడికి చెప్పాడు సుల్తాన్. ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. అలాంటి సమయంలో అక్కడికి యువరాజు హురియత్ సుల్తాన్ వచ్చాడు. అతనికి తన చెల్లెలికి ఆ యువకుడితో తండ్రి పెండ్లి చేస్తాడు అని తెలియగానే పట్టరాని కోపం వచ్చింది. తమ దర్పానికి తగినవాడు కాదుగదా, ఇలాంటి వాడికి అందాల బొమ్మ అయిన తన చెల్లెలని ఇచ్చి పెండ్లి చేయటమా? బాబా ఈ వింత వస్తువుల పిచ్చిలో పడి ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. ఈ గుర్రం మర్మం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి అనుకుని గబగబా సుల్తాన్ ముందుకొచ్చి నిల్చున్నాడు. ఏమిటి అన్నట్లు చూశాడు సుల్తాన్ యువరాజు వంక. బాబా, తొందరపడకండి. ఈ యువకుడు చెప్పినట్లు ఈ గుర్రం ఇతడు ఒక్కడు ఎక్కితేనే ఆకాశంలో ఎగురుతుందో, ఎవరు ఎక్కినా ఎగురుతుందో తేల్చుకోనివ్వండి. ఆ తరువాత ఈ యువకుడికి బెహల్నిచ్చి షాదీ చెయ్యటమా మానటమా అన్నది ఆలోచించవచ్చు. నాకు ఒక్క అవకాశం ఇప్పించండి. ఈ గుర్రాన్ని నేను పరీక్షించి చూస్తాను అన్నాడు యువరాజు హురియత్ సుల్తాన్. వెంటనే వజీరు కల్పించుకుని, పాదుషా, యువరాజు చెప్పింది నిజమే. ఆ పరీక్ష కూడా పూర్తయ్యాక యువరాణిని ఈ యువకుడికిచ్చి షాదీ చేయవచ్చు అంటూ చెప్పాడు. సుల్తాన్ ఆ యువకుడికి అదే మాటను చెప్పాడు. జీ పాదుషా అంటూ ఆ యువకుడు యువరాజుని గుర్రం దగ్గరకు తీసుకువెళ్ళి మెడ దగ్గర ఎడంవైపు ఉన్న మేటను చూపించి గుర్రం మీద ఆకాశంలోకి ఎలా ఎగరాలో రహస్యంగా అతని చెవిలో చెప్పాడు. ఆ మర్మం విన్న యువరాజు ఒక్క ఎగురు ఎగిరి గుర్రం మీదకు ఎక్కి ఎడం ప్రక్క మేటను నొక్కాడు. గుర్రం ముందుకు వెనక్కు చిన్నగా కదిలింది.
ఆ తరువాత చెవులను పైకి లాగి పట్టుకున్నాడు. గుర్రం నెమ్మదిగా ఆకాశంలోకి లేచి క్షణాల్లో వేగం అందుకుని ఆకాశంలో చుక్కలా మారిపోయింది. ఆ తరువాత ఆ చుక్క కూడా కనుమరుగయ్యింది. ఆకాశంలోకి వెళ్లిన యువరాజు ఎంతకీ తిరిగి రాకపోవటంతో సుల్తాన్కి ఆ గుర్రం తెచ్చిన యువకుడు మంత్రగాడేమో అని అనుమానం వచ్చి అతడిని బంధించమంటూ భటులను ఆజ్ఞాపించాడు. పాదుషా, నేను అలాంటివాణ్ణి కాదు. యువరాజుకి గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎలా ఎగిరి వెళ్లాలో చెప్పాను. క్రిందకి ఎలా దిగాలో చెప్పే లోపే ఆయన గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. యువరాజు తెలివైనవాడు, తప్పకుండా క్రిందకు దిగటం ఎలాగో తెలుసుకుని తిరిగి వస్తాడు అంటూ ముత్తుకున్నాడు. అయితే యువరాజు తిరిగి వచ్చేదాకా చెరసాలలో పడేసి అన్నంతో పాటు పూటకి 3 చొప్పున 3 పూట్ల కొరడా దెబ్బలు కొట్టండి అంటూ హుకుం జారీ చేశాడు సుల్తాన్. భటులు ఆ యువకుడిని గొలుసులతో బంధించి బలవంతంగా లాక్కుపోయి చెరసాలలో బంధించారు. యువరాజు గుర్రం మీద ఆకాశంలోకి వెళ్లి తిరిగి రానందుకు పండుగ ఉత్సవాలు రద్దు చేసి యువరాజు క్షేమంగా తిరిగి రావాలని అల్లాకు ప్రార్థనలు ప్రారంభించారు. గుర్రం ఎక్కి ఆకాశంలోకి వెళ్లిన యువరాజుకి క్రిందకు ఎలా దిగాలో అర్థం కాలేదు. మెడ మీద ఎడం పక్కనున్న మీట నొక్కితే గుర్రం మరింత పైకి వెళుతోంది. చెవులను పట్టుకొని ఎటుపక్కకి తిప్పితే గుర్రం అటుపక్కకి తిరిగి వెళుతోంది. కానీ కిందకు దిగట్లేదు. కొండలు, అడవులు, సముద్రాలు దాటి అటూ ఇటూ తిరుగుతున్నాడు. యువరాజ్ హురియత్ సుల్తాన్కి కొంతసేపటికి భయం వేసింది. అయ్యో, నేను మూర్ఖత్వంతో అంతా నాకు తెలుసు అనుకుని క్రిందకు దిగటం ఎలాగో వినకుండా వచ్చేశాను. ఇప్పుడెలా? నా కోసం నా బెహన్ బాబా ఎంత చింతిస్తున్నారో. నేనసలు ఇంక పర్షియా చేరటం సరే, అసలు భూమి మీదకు చేరగలనా? హే అల్లా, దయాకరో అంటూ విలపించాడు. గుర్రం తిరిగి తిరిగి బెహరైస్ రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఆ క్షణంలో అతని మొర అల్లా ఆలకించినట్లు మెడకు కుడివైపునున్న బుడిపెలాంటి మేట మీద చెయ్యిపడి గుర్రం కిందకు దిగసాగింది. గుర్రం కిందకు దిగేసరికి సంతోషంతో పాటు ఆశ్చర్యం వేసింది. అంత హఠాత్తుగా గుర్రం కిందకు ఎందుకు దిగుతోందా అని కుడివైపు మెడ దగ్గర పట్టి పట్టి చూశాడు యువరాజ్ హురియత్. అతనికి అప్పుడు కంటపడింది మెడలో కలిసిపోయి చిన్న చుక్కలా ఉన్న మేట. ఓహో, ఇదన్నమాట సంగతి. ఎడంవైపు మీట నొక్కితే ఆకాశంలోకి, కుడివైపు మీట నొక్కితే భూమి మీదకు. నిజంగా అద్భుతం. ఈ కీలుగుర్రం తయారు చేసినందుకు ఆ యువకుడికి నా బెహన్నిచ్చి షాదీ చేయటం అతన్ని గౌరవించినట్లే అవుతుంది అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు. గుర్రం కిందకు దిగుతుండగా పెద్ద మహల్ కనిపించింది అతనికి. గుర్రాన్ని జాగ్రత్తగా చెవులు పట్టుకుని దిశలు మారుస్తూ ఆ మహల్ మీద దించాడు. అతను దిగింది బెహరైస్ రాజ్య మహారాజు మందిరం మీద. ఆ మహారాజు పేరు షౌకత్ అలీఖాన్. ఆయనకు ఒకే ఒక్క కూతురు. ఆమె పేరు నూర్జహాన్. ఆమె యుక్త వయస్కురాలు, అతిలోక సుందరి. అప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి. ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతుండటం వలన హురియత్కు విపరీతంగా ఆకలి దప్పులు వేస్తున్నాయి. రాజమందిరం మీద ఆ కీలిగుర్రం దిగగానే ఒక్క ఉదుటున కిందకు దిగాడు హురియత్. ఆ తరువాత నెమ్మదిగా అటూ ఇటూ చూశాడు. ఒక పక్క కిందకు వెళ్లటానికి దారి కనిపించింది. అప్పుడే వెళ్లటం అంత క్షేమం కాదని మరికొంతసేపు వేచి ఉండి ఆ తరువాత ద్వారం గుండా క్రిందకు వెళ్ళాడు. ఆ ద్వారం సరాసరి యువరాణి నూర్జహాన్ గదికి దారితీసింది. అప్పటికి యువరాణి నిద్రలోకి జారుకుంది. ఆమె చుట్టూ నేల మీద చెలికత్తెలు పడుకుని ఉన్నారు. గదిలో 4 మూలల నూనె దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాల వెలుగులో నిద్రపోతున్న నూర్జహాన్ మొహం అమాయకంగా ముగ్ధ మనోహరంగా కనిపించింది హురియత్కి. ఆమె అందాన్ని చూస్తూనే ఆకలి దప్పులు మర్చిపోయాడు. నూర్జహాన్కు మరో దేశం యువరాజుతో షౌకత్ అలీఖాన్ షాదీ నిశ్చయించాడు. కాని ఆ యువరాజు అందవికారుడు. అతనితో పెండ్లి నూర్జహాన్కి ఇష్టం లేదు. కానీ తండ్రి అతడిని నువ్వు నా మాట విని షాదీ చేసుకుంటే నువ్వు బేటీవి, నేను బాబాని. లేకపోతే నేను రాజా షౌకత్ అలీఖాన్, నువ్వు బానిసవి. బానిస మీద అన్ని హక్కులు రాజుకే చెందుతాయి, ఆఖరికి ప్రాణాల మీద కూడా అంటూ హెచ్చరించాడు. విధిలేని పరిస్థితుల్లో ఆ పెళ్లికి ఒప్పుకుంది నూర్జహాన్. అనుకోకుండా కళ్ళు తెరిచింది నూర్జహాన్. ఎదురుగా ఆమెనే చూస్తున్న యువరాజ్ హురియత్ కంటపడ్డాడు. ఆశ్చర్యంతో ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.